జడ్జ్మెంట్, డిక్రీ, ఆర్డర్ ఈ మూడింటికి డిఫరెన్స్ గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దాని గురించి క్లియర్గా సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లా షార్ట్స్ తెలుగు. సో ఫర్ ఎగ్జాంపుల్, రాము సోము దగ్గర 10 lakhs తీసుకున్నారు. ప్రామిసరీ నోట్ రాశాడు, కానీ తిరిగి పే చేయట్లేదు. మనీ రికవర్ చేయడానికి రాము సోము మీద కేసు ఫైల్ చేశాడు. ఇది సినారియో. సో ఇప్పుడు కేసు జరిగేటప్పుడు సోము అటెండ్ అవ్వట్లేదు. అప్పుడు 1000 rupees ఫైన్ వేసింది కోర్టు. ఈ 1000 rupees ఫైన్ అని చెప్తుంది కదా, అది కూడా ఒక ఆర్డర్. కేసుని వాయిదా వేశాను అనుకోండి, ఇది కూడా ఒక ఆర్డర్. ఏదైనా అడిషనల్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కావాలి అని కోర్టు చెప్పిందంటే అది కూడా ఆర్డరే. సో ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే, ద ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనీ డెసిజన్ ఆఫ్ అ సివిల్ కోర్ట్ విచ్ ఇస్ నాట్ ఎ డిక్రీ. అంటే ఏదైనా సరే డిక్రీ కాకుండా ఒక కోర్ట్ ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేసింది అంటే దట్ ఈస్ అన్ ఆర్డర్. ఒక కేసు ఎండ్ అయ్యే లోపల ఎన్నో ఆర్డర్స్ని కోర్ట్ పాస్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డిక్రీ అంటే ఏంటో చూద్దాం. సో ఆ సినారియోని కంటిన్యూ చేస్తే, ప్రామిసరీ నోట్ అంతా చూసాక, పార్టీ స్టేట్మెంట్స్ విన్నాక కోర్ట్ సోము రాముకి 1 lakh పే చేయాలి అని డిసైడ్ చేసింది. అంటే అందులో రాముకి 1 lakh సోము దగ్గర తీసుకునే రైట్ని అనౌన్స్ చేసింది కోర్ట్. దీనినే డిక్రీ అంటాం. సో ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే, decree means the formal expression of an adjudication which conclusively determines the rights of the parties. కోర్టులో ఏదైతే కేసు ఎవరి మధ్య అయితే నడుస్తుందో వాళ్ళకి లాస్ట్గా ఎవరికి ఏ రైట్స్ ఉన్నాయి అని అనౌన్స్ చేసేదే డిక్రీ. డిక్రీ అనేది సివిల్ కేసెస్లో మాత్రమే ఉంటుంది. మరి జడ్జ్మెంట్ అంటే ఏంటి? జడ్జ్మెంట్ అనే దానికి చాలా పెద్ద డెఫినేషన్ ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే, ఒక కేసులోని ఫ్యాక్ట్స్, అలాగే ఇష్యూస్ ఫర్ డిటర్మినేషన్, అలాగే ఎవిడెన్స్ అండ్ ఫైండింగ్స్, ఎవ్రీ ఇష్యూ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మనం జడ్జ్మెంట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, రాము సోముకి 10 lakhs ఇచ్చాడు, తిరిగి రికవరీ కోసం ఈ సూట్ ఫైల్ చేశాడు అనేది ఈ కేసు యొక్క ఫ్యాక్ట్స్. మరి ఇందులో ఇష్యూస్ ఏం డిటర్మైన్ చేస్తున్నారు అని చెప్పి క్లియర్గా రాస్తారు. ఈ కేసు డిసైడ్ అవ్వడానికి మనకు తెలియాల్సిన ఆన్సర్స్: 1, సోము రాము దగ్గర 10 lakhs తీసుకున్నాడా, 2, తిరిగి కట్టాడా, తర్వాత ఇంకా ఎంత కట్టాలి, ఇలా ఎన్నో అవసరమైన ఇష్యూస్ని ఫ్రేమ్ చేసి వాటికి ఆన్సర్స్ని జడ్జ్మెంట్లో మెన్షన్ చేస్తారు. అండ్ ఎవిడెన్స్ అండ్ ఫైండింగ్స్ను కూడా ఎవ్రీ ఇష్యూ మీద మెన్షన్ చేస్తారు. అంటే ఏ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు, అది ఈ కేసుకి సరిపోతుందా. నేను చెప్పిన సినారియోలో ప్రామిసరీ నోట్ని రివ్యూ చేసి దాని డీటెయిల్స్ని మెన్షన్ చేస్తారు. జడ్జ్మెంట్, ఆర్డర్, డిక్రీ. ఒక కేసు జరిగేటప్పుడు ఎవ్రీ డే, అంటే ఏ రోజైనా వాయిదా పడినప్పుడు ఒక్కొక్క డెసిజన్ని కోర్టు చెప్తుంది. దాన్నే మనం ఆర్డర్ అంటాం. అండ్ డిక్రీ వచ్చేసి ఫైనల్గా కేసు అంతా విన్నాక ఎవరికి ఏ రైట్స్ అనేది డిటర్మైన్ చేస్తుంది కదా. అంటే ఇక్కడ ఈ కేసులో రాముకి సోము డబ్బులు ఇవ్వాలి అని చెప్పారు కదా, అంటే రాముకి రైట్ ఉందని. సో దీన్ని మనం డిక్రీ అంటాం. మరి జడ్జ్మెంట్ ఏంటంటే, డిక్రీ క్లియర్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది జడ్జ్మెంట్. అంటే బ్రీఫ్గా చెప్పేది డిక్రీ అయితే, క్లీన్ అండ్ డీటెయిల్గా చెప్పేది జడ్జ్మెంట్. ఎందుకు కోర్టులో కేసు వేశారు, ఏ ఫైండింగ్స్ మనం తీసుకున్నాము, ఏ ఎవిడెన్స్ మీద కోర్టులోని డెసిజన్ ఇచ్చారు, ఇలా చాలా వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది జడ్జ్మెంట్. ఇంకేదైనా టాపిక్ మీద ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నా ఛానల్లో చేశాను. లైక్ లాని కెరియర్గా తీసుకుంటే ఎలా ఉంటుంది, కార్పొరేట్ జాబ్స్ ఎలా ఉంటాయి, బిఎల్ఎల్బి, బీబీఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి, వీటిలో ఏది బెస్ట్, ఇలాంటివన్నీ కూడా. సో నా ఛానల్ని చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఏదైనా టాపిక్ గురించి వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.